నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో మావుళ్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. రాష్ట్రంలోని కొన్ని గ్రామాలు మాత్రమే ఆదర్శ గ్రామాలుగా ఉన్నాయి. సమిష్టి కృషితో అన్ని గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చు. రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివి లక్ష్మీనారాయణ. కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ హత్యకు నిరసనగా ఆకువీడు ఐఎంఏ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పెన్మసి సూర్య సౌమ్య. భీమవరం పట్టణం 14వ వార్డు ముచ్చువారి తోటలో శ్రీ మావుళ్లమ్మ, శ్రీరామ బాలభక్త, శ్రీ మణికంఠ యువజన సంఘ నిర్వాహకులు మద్దుల రాము మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 51వ జాతర ఉత్సవాన్ని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ జాతర కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు ఇందుకూరి రామలింగరాజు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు గంటా త్రిమూర్తులు, కమిటీ సభ్యులు గనిరెడ్డి సూరిబాబు, సియాద్రి వెంకన్న, ఇరోతి శ్రీను, నక్కా గోవిందు, మణికంఠ, గనిశెట్టు రాము, వి వీరబాబు, నాయకులు మైలాబత్తుల ఐసాక్ బాబు, నేదునూరి గంగాధర్ తిలక్, బి సూరిబాబు, ఎలమంచిలి శ్రీను, కొండ్రు శ్రీను, దొంగ వెంకటేశ్వరరావు, పాలా శ్రీరామదాసు, పడమట నరసింహమూర్తి, జనసేన పార్టీ నాయకులు బండి రమేష్, వానపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలోని 14వ వార్డులో ముచ్చింవారి తోటలో మద్దుల రాము వారి మిత్ర బృందం, భక్త సమాజం వారు గత 51 సంవత్సరాల నుంచి శ్రావణ మాసంలో మావుళ్ళమ్మవారు అమ్మ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి జాతర మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. మరి భీమవరం పట్టణంలో వేంచేసుకున్నటువంటి శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారు ఈ పట్టణ ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవం, కులదైవం. వారి అమ్మవారి ఆశీస్సులు పరిసర గ్రామాల మీద ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతోటి, పాడి పంటలతోటి తొలతోగాలని చెప్పి మరి అమ్మవారిని మొక్కుకుంటూ మన గ్రామ దేవత అయినటువంటి మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతరని వార్డులో జరపడం, దానికి మమ్మల్ని పిలవటం, అమ్మవారి ఆశీస్సులు మాకు ఇవ్వటం, మరి అదే అమ్మవారి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, మరి ఎప్పుడు కూడా అమ్మ మావుళ్ళమ్మ తల్లి వారు మన గ్రామానికి అండగా ఉంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆవిడ ఆశీస్సులు ఉంటూ ఉంటాయి. మరి వారి ఆశీస్సులతోటి ఇక్కడ సభ్యులు కానీ, అలాగే మన భీమవరం పట్టణం కానీ, నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ, మావుళ్ళమ్మ తల్లి మనందరికీ కూడా ఇష్టదైవం, అందరినీ కాపాడేటువంటి మరి ఆ తల్లి దీవెనలు భీమవరం పట్టణమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ అందరికి కూడా అందటం జరుగుతుంది. ఈ రోజున మరి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి రాము గారికి, వారి మిత్ర బృందానికి వాళ్ళకి మరి అభినందనలు తెలియపరుస్తూ, మావుళ్ళమ్మ తల్లి అంటే ఒక మన భీమవరం పట్టణానికే కాదు, యావొక్క ప్రపంచానికి కూడా ఆరాధ్య దైవం. అమ్మలగన్న అమ్మ తల్లి, మన కొండంత కోరికలు తీర్చే కొండంత దైవం మావుళ్ళమ్మ తల్లి. మరి నిజంగా చెప్పాలంటే ఈ రోజున ప్రతి పల్లిలో ఈ కార్యక్రమాలు, ఈ ఊరేగింపులు, ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయంటే నిజంగా ఆ తల్లి చల్లని చూపులు, చల్లని కరుణ కటాక్షాలే మనకని చెప్పి, అలాగే ఈ ముచ్చువారి తోటలో కూడా యువత అందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక మావుళ్ళమ్మ తల్లి జాతరే కాదు, కృష్ణాష్టమే కాదు, వినాయక చవితే కాదు, సీతారాముల కళ్యాణమే కాదు, మరి అన్ని కార్యక్రమాలని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వర్తించుకోవడం అనేది ఆచారంగా వస్తుంది. అందులోనే పూర్వీకులు పెద్దలు ఎంతోమంది చేసింది మళ్ళీ తర్వాత తరాలు కూడా చేస్తూ మరి ఇది అంతా చేసేది ఎందుకంటే లోక కళ్యాణం కోసం.
శ్రావణ మాసం శుభమాసం అని ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణంలోని ఎస్పీ స్ట్రీట్ జాతర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 50వ జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 50 ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా అమ్మవారి జాతరను నిర్వహించడం అభినందనీయమని, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ఉండాలని, వాడవాడలా అమ్మవారి జాతరలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మల్లినేడి బాబీ, బండి రమేష్ కుమార్, గనిరెడ్డి రాము, సూరిబాబు, నక్కా గోవింద్, గనిరెడ్డి త్రినాథ్, లంకి చిన్ని, ముచ్చకర్ల శివ, జట్ల రాంబాబు, జట్టి వెంకటేశ్వరరావు, ముచ్చకర్ల సుబ్బారావు, పెద్దాడ వాసం తదితరులు పాల్గొన్నారు. 26వ వార్డ్ సెయింట్ ఆన్ స్కూల్ రోడ్లో మావుళ్ళమ్మ అమ్మవారి 14వ జాతరను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోరాడ కళ్యాణ్, గనిరెడ్డి మావుళ్లు తదితరులు పాల్గొన్నారు. 25వ వార్డులో కూడా మావుళ్ళమ్మ అమ్మవారి జాతరను ప్రారంభించారు. శంకర పద్దయ్య గారి వీధిలో పెద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ వారి 50వ జాతర మహోత్సవం ఎంతో వైభవంగా ఈ ప్రాంత వాసులు పెద్దలందరూ కూడా కలిసి ఎంతో వైభవంగా 50 సంవత్సరాల నుంచి ఈ జాతర మహోత్సవం చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు వారందరి మీద ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ చల్లగా ఉండాలని, ఆనందంగా సంతోషంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. మన శంకరపేట గారి వీధిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర మావుళ్ళమ్మ జాతర రంగరంగంగా వైభవంగా జరుగుతుంది. అమ్మవారు ఆశీస్సులు భీమవరం నియోజకవర్గం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాగుండాలని, అలాగే మా జనసేన పార్టీ ఇంకా వృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. 50 సంవత్సరాల నుంచి మా పెద్దలు మావుళ్ళమ్మ జాతర జరిపిస్తున్నారు. ఈ జాతరకి మన గౌరవనీయులు మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే మన వీధి పెద్దలు, మన పార్టీ పెద్దలు, ఊరు ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఇచ్చేసి ఎంతో ఘనంగా ఈ జాతర జరిపించడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి రాష్ట్రంలోనూ కొన్ని గ్రామాలు మాత్రమే ఆదర్శ గ్రామాలుగా ఉన్నాయని, సమిష్టి కృషితో అన్ని గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చునని రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలపై ముంబై యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినమీరం గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలోని వృద్ధాశ్రమం, అంగన్వాడీ కేంద్రాలు, జిల్లా పరిషత్ హైస్కూల్, డ్వాక్రా మహిళా సంఘం ఆధ్వర్యంలో గొట్టుముక్కల రామసీతచే నిర్వహిస్తున్న శారే తయారు చేసే కేంద్రాన్ని, పబ్లిక్ హెల్త్ సెంటర్ను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను, గ్రామంలో సీసీ రోడ్లను, పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హైస్కూల్ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. భీమవరం మండలం వెంప, చినమీరం, కాళ్ల మండలం, ప్రాతాళ్లమెరక, కలిదిండి మండలం, తాడినాడ గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ఈ గ్రామాలు కొందరి కృషి వల్ల అభివృద్ధి చెందాయని, అదేవిధంగా అన్ని గ్రామాలు అభివృద్ధి జరిగే విధంగా గ్రామ పెద్దలు, ప్రజలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, సాగి నరసింహరాజు, వత్సవాయి వెంకట్రాజు, గొట్టుముక్కల జగన్నాథరాజు, జిల్లాలో జేడీ లక్ష్మీనారాయణ అనుచరుడు, ఆక్వా ట్రేడర్ ఎస్ఎంఆర్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల పూర్వం ఈ ప్రాంతానికి వచ్చాను నేను. ఎందుకంటే భారతదేశంలో కొన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా పిలువబడతాయి. అంటే ఉన్న ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు అన్న ఒక సంకల్పం మనం తీసుకెళ్తే, ముఖ్యంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో అనేక మంది ఈ విధంగా ముందుకు వచ్చి వారి గ్రామాల్ని చక్కగా వారు ముందుకు తీసుకెళ్ళారు. అందులో చినమీరం గ్రామం ఒకటి. ఎందుకంటే స్పందించే హృదయాలన్నవి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. భీమవరం ప్రాంతంలో, ఈ పరిసర ప్రాంతాలు. అంటే ఏదైనా గ్రామం మార్పు చెందాలంటే ఎవరో ఒకరు సంకల్పించాలి. ఆ సంకల్ప బలానికి మిగతా వాళ్ళ బలం కూడా జోడిస్తే అప్పుడేమవుతుందంటే ఆ గ్రామం ప్రమాణంగా ముందుకు వెళుతుంది. అటువంటి భావాలు ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆ నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే ఒక గ్రామం ఆదర్శ గ్రామంగా కావడానికి ఏం చేయాలి అన్నది ఒక సంకల్పం. అది తయారు చేసి అన్ని గ్రామాలకు మనం ఇద్దాం. మీ గ్రామం ఆదర్శ గ్రామం కావాలంటే ఇవి మీరు అనుసరించండి, మీ గ్రామం ఆదర్శ గ్రామంగా మారిపోతుంది అన్నది ఒక చిన్న సంకల్పనతో నా పిహెచ్డీ చేస్తున్నాను నేను యూనివర్సిటీలో. దానికోసం ఇక్కడ స్టడీ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇంతమంది యొక్క ఆశీర్వాదాలు పొందడం అంటే ఒక్క ప్రాంతం నుంచి అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే
చాలా ప్రాంతాల్లో గుళ్ళకు వెళితే అందరి దేవుళ్ళు ఉంటారు. కాబట్టి అందరి ఆశీర్వాదాలు ఒకే చోట తీసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇంతమంది పెద్దల ఆశీర్వాదం ఒకే చోట నాకు తీసుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలు. తర్వాత ఇయర్ షేప్లో ఉంటుంది, చెవి షేప్. ఇది వచ్చేసి తల. కాబట్టి దీన్ని గనక మనం ప్రెస్ చేస్తూ ఈ ఎక్సర్సైజ్ 21 సార్లు చేస్తే మీ మెమరీ పవర్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. 4, 5, 6 సిబిఏలో అంటే నేను ఆర్ఈసి వరంగల్లో ఇంజనీరింగ్ చేశాను, ఐఐటి మద్రాసులో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత ఒక పరీక్ష రాయాలి. ఆ పరీక్ష పేరు సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలి, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్. ఆ పరీక్షలు 3 ఉంటాయి. మొదటిది వచ్చేసి ప్రిలిమినరీ పరీక్ష, 2 మెయిన్ పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ. ఈ 3 కనుక మనం పాస్ అవుతే అప్పుడు మనకి ఐపీఎస్లో ఐఏఎస్లో సెలెక్ట్ చేస్తాం. 52 lakhs పాపులేషన్ న్యూజిలాండ్ 10 గోల్డ్ మెడల్స్ సాధించింది. 140 crores పాపులేషన్ ఇండియా మాత్రం 1 గోల్డ్ మెడల్ కూడా సాధించింది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం మనం 6 మెడల్స్ తీసుకొచ్చాం. మరి ఏం చేస్తున్నాము అంటే మనవాడు చెప్పాడు కలుపు మొక్కలు తీసేయటం. మనం కలుపు మొక్కలు పెంచుతున్నాం కాబట్టి మనం ఎదగలేకపోతాం. కాబట్టి ఏమన్నాడు, సెల్ ఫోన్ వదిలేరు పక్కన, మిగతా కలుపు మొక్కలన్నీ పక్కకు తీసేయాలి. తీసేసి ఒకే లక్ష్యంతో వెళ్ళాలి. ఏ విధంగా అయితే కార్తీక్ నేను చెస్ ఛాంపియన్ అవుతానని వెళ్తున్నాడో ఆ విధంగా మీరందరూ కూడా వెళ్ళగలిగారు. మీరు రాజకీయాల్లో తిరిగారు, వాళ్ళతో ఉన్న అనుభవం. నేను నా దృష్టిలో రాజకీయం అంటే అతి ఉత్తమమైన సేవ. అంటే నేను ఒక చిన్న ఎన్జిఓని అడుగుతాను, నేను కొంత మాత్రమే పని చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళొచ్చాను, వాళ్ళకు చిన్న ఒక 40-40 మందికి వాళ్ళ ఆశ్రమాన్ని నడుపుతాను. కానీ ప్రభుత్వం అనుకుంటే మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి రాజకీయాలన్నవి అత్యుత్తమమైన సేవకు ఉదాహరణ రాజకీయాలు. కానీ రకరకాల ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉన్నారు రాజకీయాలు. అంటే రాజకీయాలంటే మనం డబ్బులు పెట్టి ఎన్నికవ్వాలి, ఎన్నికైన తర్వాత మనం డబ్బులు సంపాదించాలి, ఇలా అనుకునే వాళ్ళు కొంతమంది, సేవ చేద్దామని కొంతమంది, మోసం చేద్దామని కొంతమంది, మాయ మాటలు చెబుదామని కొంతమంది, రకరకాల ఆలోచనతో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ నా దృష్టిలో రాజకీయాలంటే అది అత్యుత్తమమైన సేవ. ఆ విధమైన రాజకీయ నాయకులు మనకు కావాలి అని నేను అనుకుంటున్నాను. ఏముండాలంటే మీకు అమ్మా నాన్నలు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని భుజం తట్టి శభాషమ్మ, నిన్ను చూస్తే మాకు గర్వపడతాం మేమని మీ అమ్మా నాన్నలు మీతో మాట్లాడగలరు. రెండవది, మీరు చదువుకున్న స్కూల్కి మీరు ముఖ్య అతిథులుగా రావాలి. ఏ స్కూల్లో చదువుతున్నారు మీరు? చిన్నమిరంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నారు. మీరందరూ కూడా ఈ స్కూల్కి ముఖ్య అతిథులుగా రావాలి, చీఫ్ గెస్టులుగా. ఎప్పుడు వస్తారు మీరు చీఫ్ గెస్టులుగా? మంచి ఉద్యోగం చేసి మంచి విజయాలు సాధించినప్పుడు మిమ్మల్ని మేడం గారు చీఫ్ గెస్టుగా పిలుస్తారు. ఇక్కడ 3వ లక్ష్యం ఏముండాలంటే మీ సంతకాలు ఆటోగ్రాఫర్గా మారాలి.
ఆదర్శ గ్రామాలు ఎక్కడుంటాయో ఆ గ్రామాలకు వెళ్ళి ఆ ఆదర్శ గ్రామాలు ఎలా ఏర్పడ్డాయి, ఎందుకంటే అన్నీ కూడా ఒకప్పటి కాలంలో మామూలు పంచాయతీలుగానే ఉండేవి, కానీ కొందరి కృషి వల్ల, ముఖ్యంగా ఇక్కడ చూస్తే శ్రీనివాసరాజు గారు కావచ్చు, తర్వాత వెంప గ్రామంలో చూస్తే బంగారరాజు గారు కావచ్చు, పాతళ్ల మెరకలో చూస్తే శివవర్మ గారు కావచ్చు, తాడినాడు చూస్తే బాబు గారు కావచ్చు, వీరందరూ కూడా ముందుండి ఈ గ్రామం యొక్క కష్టాలను వాళ్ళ భుజస్కంధాల మీద తీసుకొని నడిపించడం వల్ల ఆ గ్రామాలు ముందుకు వెళ్ళాయి అన్నది నాకు సర్వసాధారణంగా కనిపించింది. కాబట్టి అటువంటి గ్రామానికి వచ్చి ఏ విధంగా వీళ్ళు ఏ విధమైన కష్టాలను ఎదుర్కొన్నారు, ఆ తర్వాత ఎందుకంటే మంచి పని చేస్తున్నప్పుడు కష్టాలు చాలా ఎదురవుతాయి. అదే ఏదైనా వేరే పని చేయాలంటే చాలా సులభం. ఎక్కడెక్కడైనా ప్యాకెట్ కావాలంటే ఈ చెట్టు కింద కూర్చుంటే 10 మంది వస్తారు, ఎందుకంటే అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే చీపురు పట్టుకొని మనం రోడ్డు ఊడుద్దామంటే వచ్చేవాళ్ళు ఉండరు. కాబట్టి ఇటువంటి విచిత్రమైన వాతావరణంలో మనం ఉంటున్నాం. కాబట్టి అటువంటి వాతావరణంలో కూడా గ్రామాలను ఆదర్శ గ్రామాలు చేయడానికి వాళ్ళ పడిన కష్టాలేంటి, తర్వాత ఏ విధంగా ఈ మార్పును తీసుకొచ్చారని ఒక స్టడీ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. నిన్న వెంప గ్రామానికి వెళ్ళాను, ఇంతకుముందు కూడా వచ్చాను, ఇక్కడికి చిన్నామిరం గ్రామానికి వచ్చాను నేను. ఇక్కడ ఈ పంచాయతీ ఆఫీసుకు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఈసారి మళ్ళా వచ్చి ఒకసారి జరుగుతున్న పరిస్థితులు, మారుతున్న పరిస్థితులు, దీంట్లో ఏ విధంగా ముందుకు మీరు తీసుకెళ్తున్నారని చూడడానికి రావడం జరిగింది. కోల్కతాలోని ఆర్జీగఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై జరిగిన హత్యకు నిరసనగా ఆకువీడు ఐఎంఏ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శనివారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గొట్టుముక్కల సత్యనారాయణ రాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎండి మస్తాన్ వల్లి, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కలిదిండి మహేష్ వర్మ, డాక్టర్ బిల్లాలు మాట్లాడుతూ ప్రాణాలు పోసే డాక్టర్లను సైతం హింసించి చంపడం దారుణమన్నారు. దోషులు ఎంతటి వారైనా ఉరి తీయాలని ముక్త కంఠంతో ఖండించారు. ఈ సమావేశంలో డాక్టర్ కెఎల్ మాధవి, డాక్టర్ కిరణ్, డాక్టర్ ఏఎస్ఎన్ రాజు, డాక్టర్ రామకృష్ణరాజు, ఎండి మథని, పుప్పాల సత్యనారాయణ, మోరా జ్యోతిరెడ్డి, జిమ్ అనిల్, ఎండి అజ్మల్తో పాటు పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, వివిధ హాస్పిటల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఘటన కొన్ని విషయాలు తెలుసుకుంటే మనం దీంట్లో మనకే కళ్ళ నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎంత బాధ అనుభవిస్తారో మీరు చూస్తుంటారు. నేను నిన్న చూస్తున్నప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏదైతే ఉన్నాయో అవి కొన్ని విషయాలు వింటుంటేనే మనిషికి చాలా బాధ కలిగి కళ్ళు తిరిగినట్టు అనిపించినాయి. సో ఒక అమ్మాయిని అంత దారుణంగా అంటే మనుషులం కాకుండా మనుషులనే ఇది కాకుండా మృగాల కన్నా దారుణంగా ఆ అమ్మాయిని హింసించి, నార్మల్గా మనం ఎవరైనా ఇష్టం లేని మనిషి చేయి తగిలితేనే మనకి ఎంతో కంపరంగా ఉంటుంది. అలాంటిది ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయి మీద చేసిన అత్యాచారం కానివ్వండి, ఆ అమ్మాయికి చేసినటువంటి హత్య కానివ్వండి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో బాడీలో ఏ పార్ట్ని కూడా ఒక ఇంచును కూడా వదలకుండా ప్రతి పార్ట్ని హింసించడం జరిగింది ఆ అమ్మాయిని. ఇటువంటి దారుణమైన ఘటనలు మన సమాజంలో జరుగుతున్నాయి అనుకుంటే ఇంతకు ముందు కూడా జరిగినాయి. సో ఈసారైనా కూడా మన ప్రభుత్వాలు కానీ దీనికి కఠినమైన చట్టాలు తీసుకుని వచ్చి చేయాలనే అతనికి భయం పుట్టేలాగా కఠినమైన చట్టాలు తీసుకుని వస్తే కానీ ఇలాంటి ఆగడాన్ని నేను తెలుసుకుంటున్నాను. మనం అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఆవిడ ఒక విద్యార్థి, సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్. రేపన్న రోజు వేరే విద్యార్థికి జరగదని ఏం లేదు. అది ఇంకా అది ఎంత అమానుషమైన చర్య అంటే మృగాల్లాగా అది ఎంతమంది అన్నది కూడా కేవలం తేల్చట్లేదు. అసలు ఏంటి అన్నది ఏది బయటకు చెప్పట్లేదు. కేసుని సిబిఐకి అయ్యి అప్పగించడం కూడా జరిగింది. కేసుని సిబిఐకి అప్పగించాక కూడా 5,000-6,000 మంది ప్రొటెస్టర్స్ వచ్చి మొత్తం అక్కడున్న ఎవిడెన్స్ని మొత్తం నాశనం చేయడానికి ట్రై చేయడం జరిగింది. అందువల్ల మేము ఈ ప్రొటెస్ట్ అయ్యి చేయడం జరుగుతుంది. రేపు అన్న రోజు అసలు మన ఆడబిడ్డల్ని చదువుకోవడం కోసం మనం బయటికి పంపుతున్నాం, ఉద్యోగాల కోసం బయటికి పంపుతున్నాం. వాళ్ళందరూ మన పిల్లలకి ఏం అలవాట్లు లేవు, మనం సంస్కారంగా పెంచామని అనుకుంటున్నాం. కానీ మృగాల మధ్యలోకి వదిలేస్తున్న వాళ్ళని ఇక్కడ మారాల్సింది సమాజం మొత్తం మారాలి. అది ఎప్పుడు మార్పు వస్తుంది అంటే ఏ రోజైతే ఇప్పుడు ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ శిక్ష పడాలి. అది ఎలాంటి శిక్ష పడాలంటే జనాలు అందరి కళ్ళు ఎదురకుండా జరగాలి. అది ఇప్పుడు ఎవరైతే రేప్ చేశారో రేపిస్ట్ని కఠినంగా శిక్షించి త్వరితగతిన ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాలి. నాకు తెలియకడుగుతాను ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, వాడు చేసినోడికి ఇంకా మానసికంగా చేశాడా, వాడు ప్రవర్తన ఎలా ఉంది అది ఆలోచించే లోపల అందరూ ముసలోళ్ళు అయిపోతాం, ఎవరు ఉన్నాం ఇక్కడ ఉన్నవాళ్ళు. కాబట్టి ఇలాంటి వాటి మీద స్పీడ్ యాక్షన్ తీసుకొని ఇది శిక్షించడం అది కాదు, డెఫినెట్గా పబ్లిక్లో పెట్టి ఉరియేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఎప్పుడూ జరగకుండా నడి రోడ్డు మీద శిక్ష జరిగే విధంగా 10 మంది చూస్తూ ఉండగా అతనికి శిక్ష జరగాలి. అలా జరిగినప్పుడు కొంత అలా సన్నగా పూర్తిగా కంట్రోల్ అవుతుందని కూడా
ఆశిస్తున్నాను. నేను ఈ సంఘటన మేము అంతా ఖండిస్తున్నాం. ఈ గ్రామం తరఫుని మేము డాక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.